అక్కడికి ఓకే నిలబడు అక్క దగ్గర మనం దిగినాక మనం అయిపోయాక అన్నారు ఓకే ఫస్ట్ ఇంపార్టెంట్ నువ్వు వేసుకో సీతక్కతో పాటు పనిచేసి ఓకే అదే ఇప్పుడు మన లైబ్రరీ ఓకే ఎవరైనా కనీసం ఎదిరించడానికన్నా ప్రయత్నం చేసిరా? మీరు ఎల్లురా బయటికి అంటే ఒక్కటి లేకుండా ఊరు వదిలి పారిపోయేటట్టు అంటే ఒక్కసారి ధైర్యం చేస్తే అసలు విషయం ఏంటంటే నువ్వు ధైర్యం అనేది చేయకపోతే ఎక్కడ సక్సెస్ సాధించలేవు. సక్సెస్ లేదు. ఇప్పుడు ఈ ఫోన్కి కవర్ కనిపెట్టాలంటే ఏం చేయాలి? కాగితానికి కాల్చి రబ్బర్ని తయారు చేయాలి కదా. ఓ రబ్బర్ని తయారు చేయాలి కదా. దీన్ని కనిపెట్టాలంటే అమ్మో ఈ రబ్బర్ తయారైతే షేక్ అంటుకుంటుందేమో, ఇది అంటుకుంటే చర్మం మూసిపోతుందేమో అని అనుకుంటే కాదు. ఇది ప్రయోగం చేస్తూనే ఉండాలి. ఏమవుతుంది మహా అయితే సరిపోతుంది. ఎప్పటికైనా చనిపోయేదే కదా, ఎప్పటికైనా చనిపోయేదే. భూమి మీదనైతే మొత్తం శాశ్వతంగా ఉండే పరిస్థితి అయితే ఎవరికి లేదు. కాబట్టి ఎప్పుడో వచ్చే సాగు కోసం ఇప్పటి నుంచి భయపడుకుంటూ బతికే కంటే ఇప్పుడు నీ కళ్ళ ముంగట్టు ఉన్న యుద్ధం నువ్వు చేసేయగలవు. అమ్మా ఈ నిమిషానికి ఇదిగో చచ్చిపోతాం మేము ఓన్గా చెప్పు బతుకున్నామా లేదా అని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని తిట్టినందుకు ఆడ కూడా పెట్టుకొని అన్న ఫోన్ చేసింది. నేను ఇప్పుడు కాదు, మీకు ఎమ్మెల్సీ ఫస్ట్ టైం నుంచి మా ఇంట్లో గుడ్ మార్నింగ్ తీర్మానం మళ్ళీ మా బిడ్డ పెద్ద ఫ్యాన్ యాక్చువల్ తింటుంది రాలేదు. మీతో ఒక ఫోటో దిగుతాను వెయిటింగ్ మార్నింగ్ నుంచి. నా బిడ్డ బ్రాహ్మణ్, మా హస్బెండ్ గౌడ్స్. మా ఆయన నీకు పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ మీ న్యూస్ చూడడంతోనే స్టార్ట్ మాకు ఇంట్లో గుడ్ మార్నింగ్ అంటే 5 o'clock అయినా మీ వార్తల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓకే, అయితే ఇట్లా మనం భయపడాల్సిన అంశం. నువ్వు నమ్మింది నిజమా, నువ్వు చూసింది నిజమా, నువ్వు చేస్తుంది నిజమా? ఇది నిజమైతే దీనికోసం భయపడదు, చేసేయాలి. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. వెనకడుగు ఏముంది? ఎవరు సాకులు చెప్తారంటే తిరిగి వాళ్ళు చెప్తా ఉంటారు. సాకులు, కారణాలు, నేను అనుకున్నా కానీ అది వాళ్ళది ఇట్లా అంటుంటారు. అది తిరిగి చెప్తా ఉంటారు. నేను అటువంటి వాళ్ళని చూసి నవ్వుతా ఉంటాను. వాళ్ళ మీదకి చెప్తాను మస్తు చేసినా కానీ అది కాలేదు అని నవ్వుతుంది. మస్తు చేస్తే ఎందుకు కాదు? అవునా? నేను 3వ ఫ్లోర్ నుంచి కింది దాకా నడుచుకుంటూ పోయినా కానీ చేరలేకపోయింది. నడిస్తే చేరుతూ, నడవలే కాబట్టి చేరుతూ. కాబట్టి మనము మనకున్నటువంటి శక్తియుక్తులన్నింటినీ ఈ రంగంలో, రాజకీయ రంగంలో కనుక అనుభవంలో మారిస్తే చాలా మంచి పడతారు. రెండోది ఏంటంటే నువ్వు వస్తలేవు కాబట్టి వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ఎందుకున్నారంటే నువ్వు వస్తలేవు కాబట్టి. నువ్వు వచ్చి ఉంటే ఎవరు రాడానికి, ఇంకా నువ్వు వచ్చి ఉంటే అసలు ఎవరు రాడానికి. ఇప్పటిదాకా మేము లోపల చాలాసేపు ప్రొఫెసర్ వాళ్ళు వీళ్ళు మేము అందరం కూర్చొని మాట్లాడాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలు టీఆర్పీ తప్ప ఇంకొక పార్టీకి లేనే లేవు అని చెప్పి కరాఖండి ఆయన చెప్పాడు.
ఎందుకు లేవనే దానికి ఒక కారణం చెప్పింది. ఈ ఉద్యమం ఏ పార్టీ వాడు చేయలేడు కాబట్టి, ఈ ఉద్యమం ఏ పార్టీ వాడు చేయలేడు, ఒక టీఆర్పీ మాత్రమే చేయగలుగుతుంది. స్పష్టమైన ఎజెండా ఉంది కాబట్టి వాళ్ళంతా క్లారిటీగా ఉన్నారు. ప్రతిరోజు కూడా నువ్వే విన్నర్ అనుకొని స్టార్ట్ చేయి నీ డేని. ఒకప్పుడు ఎట్లా ఉండే, నేను ఊర్లో పండి చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు పక్క ఉంటుంటే కదమ్మా, అంటే ఊళ్ళో ఎట్లా ఏం చేస్తారంటే మన జనాలు నిద్ర లేచే కాడ వార్నింగ్ వేసారు, అంటే పదాలు వాడకూడదు కానీ అరే ఎవరు పోరడా లేవరా దాని నుంచి ఎవరా వాడకావు టైం అవుతుంది అనేటువంటి పదాలతో ఈ కోడి పాడుగాను కుక్క పాడుగాను తెల్లారి నుంచే ఇటువంటి పదజాలంతో తెల్లారుతుంటారు. మనం ఎండు నైట్ కూడా అట్లే అవుతుంది, నైట్ కూడా అట్లే అవుతుంది. నువ్వు పొద్దున ఎంత పాజిటివ్ థాట్స్తో నీ దేని ప్రారంభిస్తే పాజిటివ్ రిజల్ట్ తోటే ఎండ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు ఇళ్లలో చాలా తక్కువ మంది పెట్టుకుంటుంది. ఎట్లా టీ కొట్టు కాటు ఇంటి పెద్ద మనిషి కూరగాయలు పట్టుకొని పోతాం. వాడు మోహన్ గారి గడుపు గుండి సత్వం ఉన్నది, అంగి సత్వం కూడా తీసుకొని పోయి ముసులో పెట్టారు. రెడ్డి గారు తన పిల్లగారిని తీసుకొచ్చి కూర్చున్నాడు కదా, అతడు పాజిటివ్ థాట్స్తో స్టార్ట్ చేస్తాడు. మనం అదే స్టార్ట్ చేయాలి. మన కాడ అన్నీ ఉండే లేకుండా ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఎట్లా వాడాలో తెలియదు అంతే. ఇన్ని రోజులు మనలు చాలా మంది నాయకులు ఏం చెప్పారు మనకు, మనం అంత ఒకటి కావాలి, మనం అంత ఒకటి కావాలి, మనం అంత ఎప్పుడు కావాలి. 30 ఏళ్ళు చెప్తే వాడు కాదు, మనమంతా ఒకటి కావాలని చెప్తే కావాలి. దీనికి మంది ఏంది రాబోయారంటే మీరు మాకు కొట్టుకోవాలని నిలబట్టాలి. మనము ఇప్పుడు ఇదంతా ఒక బంచు, దీంట్లో అందరు కలిసి ఉన్నారు. ఇలా మనం విడిపోదాంరా ఒకటే అంటే అయితలేదు. కానప్పుడు ఏం చేయాలి, ఇంట్లో ఉన్నటువంటి వేరే ఉంది అనేసేయాలి కదా, ఖాళీగా అవుతుంది కదా. అంటే రెండో ఫార్ములా వాడాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్పీ పార్టీ నుంచి ప్రమాదం ఎదుర్కోబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెలవాలి. వీళ్ళిద్దరికి అత్యంత ప్రమాదం ఉంది ఈ పార్టీ నుంచి. వాళ్ళకు కూడా తెలిసింది ఎందుకు ప్రమాదం ఉందో కూడా తెలుసు. ఇక్కడ మనం 30-40 ఏళ్ళ నుంచి మనకు మన వృద్ధులు చెప్పుకుంటూ వచ్చారు కదా, 30 ఏళ్ళ నుంచి బీసీ ఉద్యోగం చేస్తున్నా, 40 ఏళ్ళ నుంచి బీసీ ఉద్యోగం చేస్తున్నా. చేస్తే ఇట్లేందుకు చేయలేదు కాబట్టి, చేసినట్టు నటించారు కాబట్టి ఇట్లా. ఇవాళ మనము తెలంగాణ రాష్ట్రంలో మొన్న సూర్యాపేటలో బహిరంగ సభ పెట్టి మైక్ అందుకొని ఒకటే మాట చెప్పిన, ఈ సభలో 2 వేల ఉంటే బయటకు వెళ్ళిపోరని చెప్పిన. ఫస్ట్ ఒకటే మాట చెప్పిన. ఈ 34 ఏళ్ళలో ఏడా నీళ్ళు చెప్పిరా మన నాయకులు ఎవరు ఈ మాట చెప్పాలి. ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు నొచ్చుకుంటారేమో అని చెప్పలేదు. వాళ్ళు నొచ్చుకుంటే నీకే సస్తే నీకేదో అని చెప్పి ఫస్ట్. మొన్న ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఇంకొక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పక్క కూర్చొని ఫస్ట్ సారి మాలో వణుకు పుట్టిందన్నా నువ్వు చేసిన ప్రయత్నానికి, మమ్మల్ని గెటౌట్ అన్న ఫస్ట్ టైం భయపడ్డామన్నా మేమని చెప్పింది. మాకు మా ఫ్యూచర్ అర్థమవుతుంది, మాకు ఇది చివరి రాజకీయ దశ, ఇది మాకు అర్థమవుతుంది. వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఫిక్స్ అయ్యారు, వాళ్ళ చివరి రాజకీయ దశ అలాది ఓకే. ఇవాళ తమిళనాడులో ఏంటి, తమిళనాడులో చాలామంది ఎమ్మెల్యేలుగా గెలిచి విజయ్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఆపి, నువ్వెవరు, వీడికి ఎందుకు వచ్చినావు అంటే, నేను ఎమ్మెల్యేని, నేను గెలిచినా, ఇగో ఇది నా గెలుపు పత్రం అని చూపించుకొని పోవాల్సినటువంటి పరిస్థితి. అని చూపించుకొని పోవాలి నేను ఎమ్మెల్యేనా. వాళ్ళు ఎక్కడ ఒక అనా పైసా వచ్చకుండా ట్యూషన్ చెప్పే టీచరు, బట్టలు కుట్టేటామె, పీకో పాల్స్ కుట్టేటామె, ఆటో డ్రైవరు, ఇంట్లో పని చేసేటామె, వీళ్ళందరూ రేపు పొద్దుగాల ఇప్పుడు ఎల్లుండి అసెంబ్లీ ఉంది చూడు,
ఆ మైకులను వింతగా చూస్తుంటారు, మైకులను ముంగట మైకులు వింతగా చూస్తుంటారు, భయంగా ఆందోళనగా. అంటే విషయం ఏంటంటే ఒక్కసారి ఈ మైకును ఈ వ్యవస్థను అర్థం చేసుకున్నామంటే ఈ మైకు కూడా సలాం పడుతుంది. మన తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇట్లా మన ఆడబిడ్డలు ఎన్నడూ అసెంబ్లీ ఏడుంటుందో తెలియకుండా బతుకుతున్నటువంటి కులాలు కొంత దాకున్నాయి. మన అసెంబ్లీ ఏడుంటుందో కూడా తెలియదు ఇంకా. అవి అటువంటి వాళ్ళని తీసుకుపోయి మన అసెంబ్లీలో కూర్చుండబెట్టి ఇది నీ జాగనే అని చూపించడం అనుకో, అవి అది అసలైన అసెంబ్లీ, అసలైన ప్రజాస్వామ్యం. ఆ రోజు కోసం ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ముస్లిం మహిళ అసెంబ్లీకి పోలేదు సార్. ఒక ముస్లిం మహిళ ఇప్పటి వరకు పోలేదు అసెంబ్లీ. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు డీలిమిటేషన్ ఉంది. డీలిమిటేషన్లో దాదాపు మనం 150 పైచీలకు స్థానాలు అయితే అందులో 33 స్థానాలు 33% మహిళా రిజర్వేషన్ ఉంటుంది. 33% మహిళా రిజర్వేషన్ అంటే కంప్లీట్గా బీసీ మహిళలకు వచ్చే రిజర్వేషన్. ఇది వాళ్ళ పార్టీలలో రావు, మన పార్టీలలో వచ్చేటువంటి రిజర్వేషన్. సో అట్లా రేపు రాబోయేటువంటి రోజుల్లో శాసన మండలి కూడా తెలుసు మీ అందరికీ. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 40 స్థానాలు ఉంటాయి. 40 స్థానాల్లో మనకు కూడా చదవబడ్డది. మనం ఇప్పుడు ఎమ్మెల్సీ ఇంకా నేను బీసీ అనగానే మైక్ కార్డ్ చేసుకుంటాను. నేను బీసీ అనగానే ఇట్లా బెల్లు కొట్టి కట్ చేయడం మీరు చూసిరా. నేనే అనుకుంటా మీరు ఆ టైం అనేదో నా టైం రాని బెల్లు కాదు ఇంకా బెల్లే కూడా చేస్తాం కూడా అని చెప్పి అట్లా. సరే ఏదేమైనప్పటికీ కూడా మనం రాజకీయ పార్టీగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా ప్రజల్లోకి దూసుకుపోతున్నటువంటి పార్టీ మన పార్టీ. అందులో మీరందరూ భాగస్వామ్యం కావడం, మరీ ముఖ్యంగా మహిళా శక్తి చాలా స్పష్టంగా ఉంది మన పార్టీ. ఏ పార్టీకి ఇంతటి స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి మహిళలు వేరే పార్టీలలో లేరు. ఓన్లీ మన పార్టీలో మాత్రమే సాధ్యమైంది. మన పార్టీలో ఉన్నారు. మహిళా శక్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ 33 అనేటువంటి కటాఫ్ను చెడగొట్టైనా సరే దాన్ని మీదకి తీసుకపోవాలి తప్ప కిందికి తీసుకురావాలి. ఆ రకంగా మనం రాబోయేటువంటి ఎన్నికలకు ముందుకు పోతాం. కాబట్టి కమిటీలు అనేటివి మస్ట్. నేను ఇలా జిల్లాల అధ్యక్షులకు చెప్తా ఉన్నా, వార్నింగ్ అనుకుంటారా ఇంకేమనుకుంటారో మీ ఇష్టం, కానీ కమిటీలు మాత్రం ఖచ్చితంగా పూర్తవ్వాల్సిందే. నైట్ ఉంది రేపు ఎల్లుండి అంటే నేను వినను. ఏ ఆడబిడ్డ కప్ప చెప్పినా చేస్తామని సిద్ధంగా ఉన్నాం. మీరు 50% వాళ్ళ కప్ప చెప్తే అది చేస్తారు. వాళ్ళని వదిలిపెట్టి పేపర్ డివిజన్ తల కంపెనీలు వేస్తారనుకుంటే గడిచిలో వేసుకొస్తారు. మరి వాళ్ళ దాకా వాళ్ళ చోక్యమైన దాకా తెచ్చుకోకండి. జిల్లా అధ్యక్షులకైతే సీరియస్గా చెప్తా ఉన్నా. అన్ని జిల్లాల ఉమ్మడి వరంగల్లో ఉన్న అన్ని జిల్లాల అధ్యక్షులు చెప్తా ఉన్నా, మీరు కమిటీని విస్తరించుకోవడం అంటే మిమ్మల్ని మీరు బలంగా తయారు చేసుకుంటున్నారు, క్యాడర్ని తయారు చేసుకోండి. ఇవాళ మక్తల్ కానీ ఇవాళ జనగాంలో కానీ ఎక్కడ చూడు నాకు ఈ విజయ్ గెలిచినప్పటి నుంచి యువత ఫోన్లు అయితే ఇక నేను తట్టుకోలేకపోతా ఉన్నా. గుంపులు వచ్చి చేరుతామని చెప్పి అంటే నేనే చెప్తా ఉన్నా, ఇష్టం దొంగ నా మంచిగా చెడా తెలియదు ఎట్లా చేసుకుంటాం. వాళ్ళ నెంబర్ ఇస్తా ఉన్నా, దానికి మీరు మాట్లాడండి బాయ్ సాబ్ అని చెప్పి చెప్తా ఉన్నా. ఇప్పుడు మనం ఒకసారి ఇట్లా షెడర్లు ఏమంటే మొత్తం ఖాళీ అవుతాడు అక్కడ ఇక్కడ అంతా. కాబట్టి మనం ఎట్లా పడితే అట్లా కాకుండా చాలా జాగ్రత్తగా వెనక ముందు అడుగులేసి చూసుకుంటూ తీసుకొని రావాలి. మనకి చేరడానికి అద్భుతంగా ఉన్నది ఫ్లో, కానీ మరి దాన్ని ఎట్లా పడితే అట్లా మిస్యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం ప్రజలకు మాట ఇచ్చినాం, అసెంబ్లీ ఏడుంటుందో తెలియని వాళ్ళని వాళ్ళ అసెంబ్లీలో తీసుకుపోయి కూర్చొని పెడతామని చెప్పినాం. కాబట్టి మనం ఆ జాగ్రత్తలు తీసుకుపెట్టాలి. మళ్ళా ఈయన మంచి ఆయనే కానీ కొద్దిగా ఆల్రెడీ లెక్క కాదు, ఈయన వేరే రెడ్డి అంటే కూడా నడవదు. అట్లా నడవదు. ఇక మన కాడ అసలు ఎంట్రీ లేదు, ఎంట్రీ పాసే లేదు.
రెడ్లకు మనకు ఈ రెండు కట్టు వాళ్ళిద్దరికి నేను ఛాన్స్. ఇక్కడ అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మన జనగాల సదానందమన్న గారు ఆయనకు ప్రపోజల్ వచ్చింది, మేము చేస్తాం సార్ కానీ మేము అటువంటి వాళ్ళం కాదు సార్, మేము అలాగా చెప్పారంటే వద్దని చెప్పాం. వద్దే మనకు సోపతి వద్దనుకున్నప్పుడు వద్దు ఉంటే క్లియర్గా ఉందాం. ఎందుకంటే మనము తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా ఏ మీడియా వాళ్ళు ఎంత వీళ్ళు వస్తారా ఏంద్రా వీళ్ళు తమిళనాడులో విజయ్కి అనుకూలంగా ప్రచారం చేయకపోగా డిఎంకేకి ఒక 5-6 ఛానళ్ళు పేపర్లు ఉంటాయి, అన్నా డిఎంకే ఒక 4-5 ఛానళ్ళు పేపర్లు ఉంటాయి, విజయ్కి ఛానల్ లేదు పేపర్ లేదు. లేకపోగా నేషనల్ మీడియా ఇదంతా కలిసి విజయ్ త్రిష సంబంధం అని విడాకులని 700 స్టోరీలు వేసినాయి. నెగిటివ్ స్టోరీలు 700 స్టోరీలు వేసినాయి. కానీ విజయ్ ప్రజల్లోకి దూసుకపోతున్నాడు, యువత ఆయన పట్టం కడుతున్నాడని ఒక్క పేపర్ రాయలేదు. ఆయనకు నెగిటివ్గా చేసినా కూడా ఇన్ని ఛానళ్ళు కలిపి దుష్ప్రచారం చేసినా కూడా ఇలా ఫలితం మీరు చూసి రేపు తెలంగాణలో జరిగేది కూడా ఇదే. క్లియర్గా నేను మీడియాని జోకొట్టుడు ఎంకరేజ్ చేస్తుంటాను. నా దగ్గర మీడియాని జోకొట్టుడు ఓసారి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు నన్ను ఎలక్షన్ ఓనాడు ప్రెస్ మీట్ పెట్టి అన్న ఇంట్లో మీడియా వాళ్ళకి 500 ఇవ్వాలన్నట్టు అంటే అని చెప్పి ఇచ్చినాక ఇవ్వడం వార్త రాస్తే అంత అని చెప్పి నా వార్త రాయకూడదు అని ఇచ్చిన. ఎందుకంటే మీడియా అనేది 2030 తర్వాత ఈ మీడియా అంతమవుతుంది, ఈ మీడియా అంతం కాబోతూ ఉంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఈ మీడియా పేపర్లు ఏమి ఉంటాయి, కొత్త ప్రపంచాన్ని సమాజం చూస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది, అప్పటికి కొత్త ప్రపంచం కనిపిస్తుంది. కాబట్టి ఆ రాబోయేటువంటి రోజుకు అనుగుణంగా మన పార్టీని తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇవాళ అందుకోసమే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు చెప్తా ఉన్నా, పార్టీ బలోపేతం అయితే మీరు బలోపేతం. పార్టీ బలోపేతం కావడం అంటే మీరు అధికారానికి దగ్గర కావడమే. మీరు నిస్సాయంగా ఉంటే పనిచేసే వాళ్ళు ఆల్టర్నేట్గా చూసుకొని వస్తూనే ఉంటారు. వాళ్ళకు అవకాశం ఇవ్వకండి, మీరు డీలాగా ఉండకండి. ఇది నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఓకే.